రామరాజ్యం టీవీకి స్వాగతం. దసరా అనగా ముందుగా మనకు గుర్తొచ్చేది మైసూరు. విజయదశమికి మరో 2 నెలల సమయం ఉన్నా మైసూరులో ఇప్పటి నుంచి వేడుకలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. 10 రోజుల పాటు జరిగే దసరా వేడుకల్లో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఏటా అట్టహాసంగా జరుగుతాయి. హిందువులు అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల దేవి నవరాత్రులుగాను, 10వ రోజు విజయదశమిగాను జరుపుకుంటారు. ఈ 10 రోజుల పండుగను దసరా వేడుకలుగా పిలుస్తారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఇక మైసూరులో జరిగే దసరా మహోత్సవం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. మైసూరులో జరిగే దసరా ఉత్సవాలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం వస్తుంటారు. అక్కడ జరిగే ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. దాంతో ఈ వేడుకల నిర్వహణపై మైసూరు జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ, అటవీ శాఖలు సంయుక్తంగా దృష్టి సారించాయి. మైసూరు దసరా ఉత్సవాల్లో ఏనుగులు అంబారికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది జరిగే ఉత్సవాల కోసం 18 ఏనుగులను అటవీ శాఖ సిద్ధం చేస్తోంది. దసరా ఉత్సవాలకు 2 నెలల ముందు గజరాజులను మైసూరుకు తీసుకొస్తారు. ఆగస్టు 9, 11వ తేదీల్లో తొలి దశలో 9 ఏనుగులు మైసూరుకు చేరుకోనున్నాయి. మిగిలినవి 2వ దశలో చేరుకోనున్నాయి. ఈ మేరకు అటవీ శాఖ సన్నాహాలు చేస్తోంది. మైసూరు రాజుల పాలన కాలం నుంచి దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మైసూరు మహారాజుల కులదైవమైన చాముండేశ్వరి దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం మీద ఈసారి కూడా మైసూరులో ఘనంగా దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.